ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వారాంతపు దినమున ప్రాముఖ్యంగా 5వ మాసం చివరి దినం శ్రేష్టమైనటువంటి సమయాన్ని మనకి ఇచ్చాడు. నెలంతా కూడా ప్రభు తన కృపలో జ్ఞాపకం చేసుకున్నాడు. అందుని బట్టి ఆయన ఉన్నతమైన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలైనటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిబాక్స్లో వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. బైబిల్స్ దగ్గరలోనయ్యా తెరిచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్యదానంలో పాలిబాక్స్లు కండి. నేటి దిన ధ్యానవాక్యంగా విలాప వాక్యాల గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మికించుకొనుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమగల మా తండ్రి, స్తోత్రాలు. తిరిగి మరొక నూతన ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా 5వ మాసము చివరి దినం వేకునే నీ పాద సముఖంలో ఉండడానికి మీరు ఇచ్చిన కృప ఆధిక్యతను బట్టి స్తోత్రాలు. నీ సన్నిధిలో మమ్మల్ని నడిపిస్తూ బలపరుస్తున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేకమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్న నీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినం కూడా నడిపించి బలపరిచి మీరు ఘనత పొందండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. మరి చదవబడిన వాక్య భాగం మనం గమనించడం జాగ్రత్తగా. భక్తుడైనటువంటి ఇర్మియా విలాప వాక్యాల గ్రంథాలు రాస్తూ 3వ అధ్యాయం వచ్చేసరికి చాలా విలువైన విషయాలు రాశారు. ప్రాముఖ్యంగా దేవుడు ఎలాంటి వాడు, ఆయన ఏం చేస్తాడు, ఆయన గుణగణాలు ఏంటి, ప్రవక్త ఇక్కడ గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. 22వ వచనం నుండి 25 ఆ భాగం మీరు చూడండి వాక్యం ధ్యానంలో. దేవుని గుణగణాలను తలుచుకుంటే అతని యొక్క హృదయానికి ప్రశాంతత అనేది కలుగుతూ ఉందట. ఎంత గొప్ప మాట. ఈ ఉదయకాల సమయంలో మనం చేయాల్సింది అదే. పిల్లరా, ప్రవక్త తాను మరియు యెరూషలేము నగరం అనుభవించినటువంటి శిక్ష బాధ కంటే మరింత ఘోరమైన శిక్షకు తాము పాత్రులమని అతను తెలుసు. అయితే సంపూర్ణమైనటువంటి నాశనము నుండి వారిని కాపాడి భవిష్యత్తు కొరకు ఒక నిరీక్షణ ఇచ్చేది ఏదైనా ఉంది అని అంటే అది కేవలము దేవుని యొక్క కృప మాత్రమే. అందుకే అంటున్నాడు, యెహోవా నా భాగమని నేను అనుకుంటున్నాను. దేవుడు తాను ఎన్నుకున్న వారిని లేక ఏర్పాటు చేసుకున్నటువంటి వారిని శాశ్వతంగా ప్రేమిస్తాడని అందులో ఎలాంటి సందేహం. ఆ ప్రేమలో కొరత లేదండి, పరిమితి లేదు. అపరిమితమైనటువంటి ప్రేమది. ఆ ప్రేమలో దోషము లేదు, ఆ ప్రేమలో ఆ కపటము లేదు, ఉన్నతమైన ప్రేమ. అందువల్ల వారి పట్ల ఆయన కరుణ ఎప్పుడు కూడా నిలిచి ఉంటుందని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అయితే గత దినాన మనం పాపాలు లేక తమ పాపాలు, విశ్వాసుల యొక్క వైఫల్యాలు, తప్పులు, దోషాలు ఇంకా ఇవన్నీ కూడా తుడిచిపట్టిపోతాయని, భవిష్యత్తులో దేవుని ప్రేమ మరియు ఆయన కరుణ మాత్రమే ఇక మీద ఎప్పుడు కూడా తమ చుట్టూ ఆవరించి ఉంటాయని తెలుసుకొని విశ్వాసులు ఉన్నటువంటి వారు ప్రతి ఉదయము నూతనంగా ఉత్సాహాన్ని పొందుకోగలుగుతారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ విలాప వాక్యాల గ్రంథంలో ఈ 3వ అధ్యాయం 22 నుంచి 25 వచనం చెప్తున్న భాగం అదే. దేవుడు మనుషులకు ఇచ్చినటువంటి నిబంధన పట్ల, చేసిన వాగ్దానాల పట్ల పూర్తి విశ్వాసరీతితో మెలుగుతూ ఉంటాడు. అందులో ఎలాంటి సందేహం లేదండి. దేవుడు ఇచ్చిన వాగ్దానాలుగా నిబంధనగా తప్పు పడడానికి అవకాశం లేదు. అయితే ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే, ప్రజలు దేవునిలో నమ్మకం ఉంచాలని, ఆయనను మాత్రమే స్తుతించాలని, ఆయనను మాత్రమే ఆరాధించాలని పురుకొల్పుతూ ఉంటూ ఉన్నాడు ఆయన. పిల్లరా, దేవునికి అన్ని విషయాలలో మహిమ కలగాలని, అంతటా ఘనత కలగాలని తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు కృపాసత్యములు గలవాడు. ఆయన రక్షించగలవాడు ఆయనే, ఆయన ఒక్కడే. తన ప్రజలను సంరక్షిస్తూ, దీవిస్తూ, కాపాడుతూ, తనను సేవించడానికి వారికి సామర్థ్యాలను ఇచ్చేవాడు ఆయన. కనుక ఆయన నామమునకి సమస్త ఘనత మహిమ చెల్లించాలి, ఘనత చెందాలి. పిల్లల 24వ వచనం మనం గమనించినప్పుడు ఇక్కడ చెప్తున్న మాట అదే, మనం చదివిన మాట. మన హృదయాలు ఎంత బలహీనమైనప్పటికీ కూడా, లేక ఎంత బలహీనమైనవో ఇప్పుడు గుర్తు చేసుకున్నటువంటి సత్యాలు ఆనాడు ప్రవక్తకైతేనేమి మనకైతేనేమి
మనశ్శాంతినిస్తూ ఉంటాయి. హృదయానికి విశ్రాంతినిచ్చే అన్నాడు. వీళ్ళ శక్తివంతమైనటువంటి ఈ సత్యాలను గుర్తు చేసుకొని పూర్తిగా మనం నమ్మితే వీటికి ప్రతిగా ఏ నిరాశ కూడా మన హృదయాల్లో మనం కలెదుట నిలబడదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అయితే మనకు కొన్ని విషయాలు కేవలం అనుభవం మూలంగానే తెలుస్తాయండి. అనుభవం మూలంగానే, అనుభవిస్తేనే. చూడండి, తేనె గురించి మన అందరికీ తెలుసు కదా. అది తినకపోతే దాని రుచి ఏంటో మనకు తెలుస్తుందా? చెప్పాలి తెలుస్తుందా? తెలీదు. అది ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంతమంది వక్తలు చెప్పినా ఆ తేనెని తీసుకుని మన నోట్లో పెట్టుకుంటేనే దాని యొక్క రుచి మరింత బాగా మనకు తెలుస్తుంది. దేవుని మంచితనం కూడా అంతే. అందుకే ప్రవక్త అంటాడు, దేవుని రుచి చూసి తెలుసుకోండి అంటే. పిల్లరా, మనము వేదాంతానికి, మతానికి చెందినటువంటి అనేక పుస్తకాలు చదవచ్చు, బైబిల్ గురించి అస్తమానం ధ్యానిస్తూ ఉండొచ్చు. కానీ మనము దేవుని అనుభవించకపోతే ఆయన మంచితనాన్ని సరైన విధంగా మనం అర్థం చేసుకోలేం. అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి, అనుభవం మూలంగా తెలుసుకోవాలి ఆయన మంచితనాన్ని. అందువల్ల దావీదు అంటాడు, మనలను రుచి చూచి దేవుని తెలుసుకోండి అని చెప్పి, ఆయన మంచితనాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించాలని చెప్పి, ఆయన మంచితనాన్ని అనుభవించి చూడాలని చెప్పి ప్రోత్సహిస్తున్నాడు. కనుక ఉదయకాల సమయంలో గమనించాలి పిల్లలు, దేవుని యొక్క వాగ్దానాలు ఎంత విలువైనవో మనం రుచి చూస్తేనే తెలుస్తాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అయితే ఇది ఎలా చేయగలం, ఇది సాధ్యమేనా అని అంటే దానిలోని జవాబు ఉంది, ఆయనలో నమ్మకం ఉంచడం ద్వారా, ఆయనందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని మంచితనాన్ని అనుభవించడానికి విశ్వాసం ఒక్కటే సరైనటువంటి మార్గము, విధానం. పిల్లల, ప్రభు మంచివాడని, మంచి చేసేవాడని మనం గట్టిగా తెలుసుకుని నమ్మాలి. ఆ నమ్మకానికి వ్యతిరేకంగా కనబడే పరిస్థితులపై నమ్మకం సాధించిన విషయమే అది. దేవుని స్తోత్రం చెప్పి మనం కూడా అలా చేయాలి. కనుక ఉదయకాల సమయంలో వాక్యం చెప్తున్నట్లుగా దేవుని సన్నిధిలో ఏమండి, ఆయనే సంపూర్ణ మన భాగమని ప్రవక్త ఎలా చెప్తున్నాడో, ఆయన గుణగణాలు ఎలా ఉన్నాయో మనం కూడా తెలుసుకోవడం ప్రయత్నం చేయాలి. మళ్ళా జ్ఞాపకం చేస్తాను, ఏదైనా అనుభవం మూలంగానే తెలుస్తుంది. కనుక అనుభవిద్దాం దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని మంచితనాన్ని అనుభవించి తెలుసుకుని ఆ అనుభవాన్ని ఇతరులకు తెలియచేద్దాం. దేవుడి మాటలు మనకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణ సకల ఆశీర్వాదములకు కారణభూతుల స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో వారాంతపు దినమున ప్రాముఖ్యంగా మరి 5వ మాసం చివరి దినంలో ఇటు రీతిగా నీ పాద సంపూర్ణ కృపణించినందుకు వందనాలు. అనేక మంది బిడలు ఈ కార్యక్రమం ద్వారా బలపడుతున్నారు, ఆత్మీయంగా దీవించబడుతున్నారు. ఎంతగా నిన్ను స్తుతిస్తున్నాను. నా గొప్పతనం కాదు, నా బలము కాదు, నా జ్ఞానం అది కేవలం నీ కృపే. మరి బలపరిచి దీవించారు. మరొక నూతన మాసం వెళ్ళబోతుండగా ఈ కార్యక్రమం ద్వారా మరిన్ని శ్రేష్టమైన మాటలు మేము వినగలగడానికి కృప చూపించాలి. ఘనత మహిమ మీరు పొందుకోండి. క్రీస్తు నామముని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడండి నడిపించును గాక. ఆమేన్.